హాయ్ మామా, ఏంటి ఈ డ్రెస్ అనుకుంటున్నారా? ఇదే నా వృత్తి మామ. నేను ఒక హోమ్ గార్డ్ని. నాకు ఉద్యోగం వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది మామ. ఈ వ్యవస్థ పుట్టి 63 సంవత్సరాలు అవుతుంది మామ. ఈ రోజు హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం మామ. నా శాలరీ వచ్చి 21,000 మామ. అంటే మేము పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి సేదోడు వాదోడుగా ఉంటాం. అంటే నైట్ టైం బీట్లు తిరగడానికి, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు జీపు అవి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ ఫీల్డ్లోని ప్రతి చోట మేము ఉంటాం మామ. పోలీస్ డిపార్ట్మెంట్లో తగిన వేతనం దక్కదు మామ. ఏంటంటే కానిస్టేబుల్కి తక్కువ, కూలి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ అన్నట్టు ఉంటుంది మా బ్రతుకులు. కానీ కూలి పని చేసుకున్న వాళ్ళు కనీసం 1000 రూపాయలని తెచ్చుకుంటారు. మా జీతం వచ్చి రోజుకి 700 మామ. అది మేము సెలవు పెడితే ఆ 700 కూడా కట్ అయిపోతుంది మామ, నీ ఆరోగ్యం బాగోపోతే. బయట కంపెనీల్లో చేసే వాళ్ళకి పిఎఫ్ అవి కట్ అవుతుంటాయి, కానీ మాకు అవి అలాంటివి కూడా కట్ అవ్వడం ఏముండదు. నా రిటైర్మెంట్ వచ్చే స్టేజ్కి నేను ఉత్తి చేతులతో నేను ఏ స్టేషన్లో అయితే పనిచేస్తానో ఆ స్టేషన్లో ఒక సాల్వ కట్టి, అది ఎటువంటి రిమార్కు లేకుండా రిటైర్మెంట్ అయితే ఒక సాల్వ ఒక దండ వేసి పంపించేస్తారు. మా తోటి సహోదరులే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక రోజు జీతాన్ని పండుగ వేసుకుండి వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఒకవేళ మేము కాలం చేసినా కూడా వాళ్ళు ఒకరోజు జీతం వేసుకుండి ఇస్తూ ఉంటారు. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉండదు. ఎలాగనిపిస్తుంది అంటే ఒక్కోసారి మామ, మా బ్రతుకులు చెరుకు ఎలాగైతే ఉందో జీవితాంతం చెరుకు ఆ రసం తాగేసి పిప్పి పాడేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ జీవితంలా ఉంటుంది. మాకంటూ ఒక కనీసం మాకు ఉద్యోగ భద్రత కూడా ఉండదు మామ. కానిస్టేబుల్ ఏం తప్పు చేస్తే ఒక నెల తర్వాత తనకి ఆ ఉద్యోగం ఇచ్చేస్తారు. మాకు అలా కూడా ఉండదు. రిమూవ్ ద సర్వీస్ అవి ఉంటాయి. ప్రతి క్షణం ఏం జరుగుతుందోనే సగం ఆరోగ్యం పోతుంది. కంటికి నిద్ర ఉండదు, ఒంటికి విశ్రాంతి ఉండదు, నోటికి తిండి ఉండదు. అలా ఆరోగ్యాలు పాడైతే ఉంటాయి మామ. మాకు ఒక ఆరోగ్య భద్రత కూడా ఉండదు మామ. మా బ్రతుకులు ఏదైనా జబ్బు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడమే. ఈ మధ్యలో కొంచెం ఏదో సహాయం చేశారు మామ. అది మా బ్యాంక్ అకౌంట్లో యాక్సిస్ బ్యాంక్ ద్వారా మాకు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఒక 30 లక్షలు వచ్చేలాగా అది ఒక్కటి మంచి పని ఒకటి జరిగిందంటే. మాకు ఇల్లు ఉండదు, ఏముండదు. ఇప్పుడు పెరిగిపోయిన ధరల్లో మేము ఎలా బ్రతుకుతాం అన్నది కూడా మాకు తెలియదు మామ. మమ్మల్ని ఎవరు పట్టించుకోరో. మాకంటూ ఒక యూనియన్ ఉండదు మామ. మాలో మాకే యూనిటీ ఉండదు. ఏంటంటే అలా ఉంటుంది మా వ్యవస్థ. అడిగేవాడు ఉండడు, చేసేవాడు ఉండడు. లెగిస్తే భయపడుతూ బ్రతకాలి, నువ్వు నిద్రపోయేదాకా భయపడుతూనే బ్రతకాలి. ఎవరు ఎటు సైడ్ నుంచి ఏదో వస్తుందో అంతా ఓకే మామ. కనీసం ప్రజల నుంచైనా మాకు సపోర్ట్ దొరుకుతుంది. అంటే ప్రజల కోసమే మేము చేస్తున్నాం. నేను పొద్దున్న లేచిన కానీ ప్రజల కోసం ఏదో ఒక ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు, తన డ్యూటీకి వెళ్తున్నప్పుడు నేను ట్రాఫిక్లో ఉంటాను. నైట్ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను బయట బీట్ తిరుగుతూ ఉంటాను. కనీసం వాళ్ళు కూడా మా మీద రెస్పెక్ట్ ఉండదు మామ. ఇలా హోమ్ గార్డ్ అని చెప్పుకోవడానికి కూడా మాకు ఏదో గిల్టీగా ఉంటుంది. ఏంటంటే ఒక చిన్న చూపు. హోమ్ గార్డ్ అంటే ఆఫ్టర్ ఆల్ హోమ్ గార్డ్ అలా చూస్తుంటారు మామ. కానీ నేను చేసేది ఇప్పుడు బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకంటే కుటుంబాలకు భారం అయ్యే కంటే నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను. ఐ లెవెల్ మై బెస్ట్. ఓకే, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నా చదువుకి ఇది ఏదైనా దక్కింది. ఎదుటి వాళ్ళు ఏరా అబ్బాయి కానిస్టేబుల్ అవ్వలేదా, ఇంకా కానిస్టేబుల్ రాలేదంటే నువ్వు చేసేవాడు నువ్వు అంబానీ అయిపోవంటే అయిపోతావా? అవ్వవు కదా. అలాగే నా మెంటల్ కండిషన్ ఇంతే. నేను ఇదే అవ్వగలిగాను. దాన్ని కూడా నువ్వు నీ జీవితంలో హ్యాపీగా లేకుండా నీకంటూ ఒక ఉద్యోగం ఉన్న దాన్ని కించపరిచేలా చూస్తూ ఉంటారు. అందుకే మేము ఎవరో హోమ్ గార్డ్స్ అని కూడా చెప్పుకోరు. ఎవరైనా నేను ఆర్టీసీ డ్రైవర్నా అలా వాళ్ళు చేసే వృత్తిని గర్వంగా చెప్పుకుంటారు. కానీ మేము హోమ్ గార్డ్ అని చెప్పుకోవడానికి కూడా నోట్లోంచి రాదు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటాం తప్ప. అంతే ఎందుకు, మేము గవర్నమెంట్లో ఉంటాం కానీ గవర్నమెంట్ కాదు. మేము ఒక స్వచ్ఛంద సంస్థ అంతే. మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. నాకు ఇల్లు కూడా లేదు. నేను రేపు పొద్దుట ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే స్కూల్ ఫీజులు ఎంత ఉంటున్నాయి. కానీ మా కోసం ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎలాగైనా మన బ్రతుకులు బాగుంటాయి మామ. అందరికీ నా తోటి హోమ్ గార్డ్స్ అందరికీ హోమ్ గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మామ. మీరు హ్యాపీగా ఉండాలి. మన బ్రతుకులు మారాలి. ఎప్పటికైనా మారతాయని చూద్దాం.
మనకి మంచి రోజులు వస్తాయి మామ.